హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ వెనకటికి ఎలా చేసుకున్నారో ఈరోజు మన ఛానల్లో అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము. వెంటనే మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ అయితే 2 కిలోల చికెన్ అయితే తీసుకున్నాము. ముందుగా మనం చికెన్ షాప్కి వెళ్ళి అయితే ముక్కలు అయితే చాలా పెద్దగా అయితే కట్ చేయించుకోవద్దు, కొంచెం చిన్నగా అయితే కట్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో పోసి వాటర్ పోసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి. చికెన్ అయితే మంచిగా శుభ్రం అయితే చేసుకోవాలి. 1-4 సార్లు అయితే కడుక్కోకూడదు, ఒకసారే కడుక్కోవాలి. అలాగే ఒక గిన్నెకైతే మట్టి పూసింది అమ్మమ్మ, ఎందుకంటే వెనకటికి ఇలా చేసుకునే వాళ్ళు గిన్నెలు అయితే ఎక్కువగా ఖరాబ్ కావు ఇలా మట్టి పూసుకొని పెట్టుకుంటే. అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ అమ్మమ్మకైతే కొంచెం ఉప్పు కారం క్వాంటిటీ తెలుసు కాబట్టి చేత్తోనే వేసేస్తుంది. ఇక్కడ అమ్మమ్మ ఎంత వేసిందో నేనైతే చెప్తాను, అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసింది, ఆ తర్వాత కారం అయితే వేసింది. ఇక్కడ కారం అయితే అమ్మమ్మ అయితే ఆ చేతికి తగ్గట్టు తీసుకొని అయితే వేస్తుంది, ఎందుకంటే అమ్మమ్మకైతే చికెన్ కర్రీ ఎలా వండాలో తెలుసు, అలాగే ఎప్పుడు టేస్టీగా వండుతుంది. ఇక్కడ ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడ కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ అమ్మమ్మ అయితే ఒక 5-6 చెంచాల వరకు అయితే కారం అయితే వేసింది. అలాగే కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇవన్నీ అయితే కూర చేసే ముందు ఒక అర్ధగంట లేదా ఒక పావు గంట ముందు అయితే కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కలకైతే ఉప్పు కారం అలాగే మనం వేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ముక్కలకైతే పడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన టేస్ట్కి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసింది. కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ ఎలా చేసినా చాలా బాగుంటుంది, ఎందుకంటే స్టవ్ మీద కన్నా వెనకటికి ఎక్కువగా కట్టెల పొయ్యి మీద చేసుకునే వాళ్ళు కదా. అలాగే కట్టెల పొయ్యి మీద టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మమ్మ అయితే పొయ్యి అయితే వెలిగిస్తుంది. ఆ తర్వాత ముందుగా మనము గిన్నెకైతే మట్టి పెట్టాం కదా, ఆ గిన్నె అయితే పొయ్యి మీద అయితే పెట్టేసింది. ఆ తర్వాత ఒక 5 లేదా 6 చెంచాల వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ముందుగా ఆయిల్ వేసుకునే కన్నా ఇక్కడ మనం ప్లేట్లో అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అలాగే కొంచెం పుదీనా ఇవన్నీ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ అమ్మమ్మ కొంచెం స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువగా వేసింది, ఎక్కువ సార్లు అయితే వేసింది. ఇక్కడ ఆయిల్ అయితే ఒక 4 లేదా 5 చెంచాల వరకు అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ఒక 4 లేదా 5 మిరపకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 5-6 అయితే అమ్మమ్మ అయితే కట్ చేసి అయితే వేసింది. ఎక్కువగా చిన్నగా అయితే కట్ చేసుకోవద్దు, ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిగడ్డ పేస్ట్, టమాటా పేస్ట్ కూడా వేసుకుంటారు, అలా కాకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరందరైతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే అమ్మమ్మ చేసిన కర్రీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు అందరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే మరీ ఎక్కువగా మాడగొట్టుకోకూడదు, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటూ అయితే చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాబట్టి కొంచెం తొందరనే వేడిగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ముందుగా కొంచెం పుదీనా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి, అది కొంచెం ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ కర్రీలో పుదీనా వేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ షాప్లో నుండి తెచ్చిన ఎలాంటి మసాలాలు కాకుండా ఇక్కడ చాలా సింపుల్గా ఇంట్లో ఉండే మసాలాలు అయితే వేసుకోవాలి. అవి ఏంటి అంటే బిర్యానీ ఆకు, అలాగే ఒక 4 లవంగాలు, కొంచెం కస్తూరి మెంతి, అలాగే కొంచెం చెక్క, ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇవి చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 2 టమాటాలు అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ చికెన్ క్వాంటిటీ అయితే ఎక్కువగా తీసుకున్నాం కదా, 2 కిలోల చికెన్ కాబట్టి ఒక 2 టమాటాలు అయినా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా చికెన్ ముక్కలకైతే ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తక్కువగా ఉంటే తర్వాత అయినా వేసుకోవచ్చు, ఎక్కువగా అయితే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ అయితే ఒక్కసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ టమాటా ముక్కలు అయితే తొందరగా ఉడికిపోతాయి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇక్కడ అమ్మమ్మ చేసినట్టు మీరు కూడా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మమ్మ ఏ విధంగా చేసిందో మీరు కూడా అలానే ట్రై చేయండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ ఒక 1/2 అవర్ ముందే అయితే కలిపి పెట్టుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం అయితే ముక్కలకైతే చాలా బాగా పట్టుతుంది కాబట్టి ఒక అర్ధగంట లేదా పావు గంట ముందైతే కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే నెమ్మదిగా అయితే కలుపుకోవాలి, తొందరగా అయితే కలుపుకోకూడదు.
పెట్టుకోవద్దు. అలాగే కింద మంట అయితే ఎక్కువగా పెట్టుకోకూడదు, ఎందుకంటే మనం ముక్కలు వేసాం కాబట్టి తొందరగా అడుగంటిపోతుంది. చూసుకుంటూ అయితే చేసుకోవాలి. ఇక్కడ అమ్మమ్మ అయితే ఇవన్నీ వేసింది కాబట్టి కొంచెం నెమ్మదిగా అయితే కలుపుతుంది. మీరు కూడా ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. కొంచెం అయితే నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు అయితే చితికిపోతాయి కాబట్టి చూసుకుంటూ అయితే కలుపుకోవాలి. మరీ చిన్న గిన్నె అయితే పెట్టుకోకూడదు. ఇక్కడ 2 కిలోల చికెన్ కాబట్టి అమ్మమ్మ అయితే కొంచెం పెద్ద గిన్నెనే తీసుకుంది. ఆ తర్వాత తట్టలో అయితే కొన్ని వాటర్ పోసి అయితే పెట్టుకోవాలి. ఈ వాటర్ ఎందుకు పోయాలంటే కింద అయితే అడుగంటిపోతుంది కాబట్టి ఇక్కడ వాటర్ అయితే పోసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ టమాటా ముక్కలు అయితే వేసాం కాబట్టి కొంచెం అయితే వాటర్ అయితే అయిపోతుంది. అలాగే కొంచెం ముక్కలు అయితే ఎక్కువసేపు అయితే గోలించుకోవాలి. ఇక్కడ మనం స్టవ్ మీద పెట్టిన దానికన్నా కట్టెల పొయ్యి మీద ఎక్కువ టేస్ట్ అయితే ఉంటుంది. ఎక్కువగా అందరు కట్టెల పొయ్యి మీదే లైక్ చేస్తారు, ఎందుకంటే ఇదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు అందరూ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ అమ్మమ్మ అయితే నేనైతే వీడియో తీయకముందే అమ్మమ్మ అయితే తట్టలో ఉన్న వాటర్ అయితే గిన్నెలో అయితే పోసింది. నేను అదైతే చూసుకోలేకపోయాను, ఇంకా కొన్ని అయితే పోస్తుంది. ఈ కారం నూనె ఇవన్నీ ఉంటాయి కాబట్టి తట్టల నీళ్ళు అయితే ఇందులో పోసుకోవచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ముక్క ఉడికేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇక్కడ బయట నుండి తెచ్చిన ఎలాంటి మసాలాలు అయితే వేసుకోవట్లేదు, మీరు చూస్తూ ఉండండి. కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. వేడివేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఉప్పు అయితే అమ్మమ్మ అయితే ఇంకొకసారి అయితే వేస్తుంది, టేస్ట్ చూసింది కాబట్టి అమ్మమ్మకి అయితే ఎంత ఉప్పు పడుతుందో తెలుస్తుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు అందరూ తప్పకుండా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసి లైక్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుంటే సరిపోతుంది. వేడి